హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి నిన్నటి దినమున కొన్ని మాటలు మనము ధ్యానించినాము. అపవాది ఆత్మ, సాతాను యొక్క ఆత్మ ఎలాగా మరి పని చేస్తుంది, ఎలాగ మనుషులను పాడు చేస్తాడు అని యోహాను సువార్తలో మనం నిన్న కొన్ని మాటలు చూసి ఉన్నాము. మరి అపవాది ఈ ఆత్మ, దయ్యము ఆత్మ, అపవాది ఆత్మ, మరి అపవాది ఎందుకు అసలు పడిపోయినాడు అనేది మనము ఈరోజు కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి. అపవాది మరి లూసిఫర్ అనేటువంటి ఆ వ్యక్తి మరి పడిపోక మునుపు ఆయన దేవుని యొక్క రాజ్యంలో, మరి పరలోకములో మరి ఆయన ఒక కెరూబుగా ఉన్నటువంటి ఒక దూత, అంటే ఒక సైన్యాధిపతిగా, ఒక ప్రధాన దూతగా ఉన్నటువంటి వ్యక్తి మరి లూసిఫర్. మరి ఎందుకు తను పడిపోయినాడో మరి చూద్దాం ఈరోజు. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 చదువుకుందాం. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. చదవండి. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. దేవుని తోటయగు ఏదోనులో నీవుంటి. ఎవరున్నారట ఏదోను తోటలో? లూసిఫర్. లూసిఫర్ దేవుని తోటలో ఉన్నాడట ఆయన. చూడండి. మాణిక్యము, మాణిక్యము, గోమేధికము, గోమేధికము, సూర్యకాంతమణి, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, రక్తవర్ణపురాయి, సులేమానురాయి, సులేమానురాయి, మరకతము, మరకతము, నీలము, నీలము, పద్మరాగము, పద్మరాగము, మాణిక్యము, మాణిక్యము అను అను అమూల్య రత్నములతోను, అమూల్య రత్నములతోను, బంగారముతోను, బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు అలంకరింపబడి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, మరి ఈ దూత, ఈ కెరూబు అనేటువంటి దూతను దేవుడు ఎలాగ అలంకరించిండట? నవరత్నాలతో అలంకరించిండట. హల్లెలూయా. ఈ దూతను ఎలాగ అలంకరించిండట? నవరత్నాలతో అలంకరించిండట. ఆయన దేవుని తోటలో ఆయన మరి అక్కడ ఒక ప్రధాన దూతగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పడిపోయినటువంటి లూసిఫర్. చూద్దాం, చదువు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు కూడా నీకు సిద్ధమైతిరి. అంటే చూడండి, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మరి ఈ లూసిఫర్ను నియమించిండో, అంటే లూసిఫర్గా నియమించలే దేవుడు, తర్వాత లూసిఫర్ అయిపోయింది. ఒక కెరూబుగా ఉన్నటువంటి దూత ఆయన నియమించినప్పుడట, దేవుడు నియమించినప్పుడట ఆయనకు పిల్లలకు ఊదే వాళ్ళని కూడా నియమించిందట. చూడండి, అంటే ఒక మిలిటరీ కమాండర్ ఉన్నాడు అనుకోండి. కమాండర్ కింద ఎంతమంది ఉంటారు? సైనికులు చాలామంది ఉంటారు, కొన్ని వందల వేల మంది ఉంటారు. మిలిటరీ కమాండర్ ఉన్నాడు అనుకోండి. కమాండర్ ఆర్డర్ చేస్తే సైన్యము ఎలాగ సిద్ధంగా ఉంటుందో అలాగా ఈ కెరూబు, ఈ పడిపోయినటువంటి కెరూబు కూడా దేవుడు అలాగ నియమించినట్ట. హల్లెలూయా. ఆయన కూడా కొంత సైన్యం ఇచ్చేసిండు, అధికారం ఇచ్చేసిండు. పిల్లలు వాయించవారంటే అర్థమైంది కదా, ఆయనకు సేవ చేసేటోళ్ళను, ఆయన మాట వినేటోళ్ళను దేవుడు ఆయన గొప్ప చెప్పిండట. హల్లెలూయా. అంత మంచి వ్యక్తి కెరూబు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు పడిపోక మునుపు సాతాను
త్రోసివేయక మునుపు అంత చక్కని వ్యక్తి, ఆయన అధికారి, దేవుని రాజ్యంలో ఆయన ఒక ప్రధాన దూత, ఒక కెరూబుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి హల్లెలూయా. కాబట్టి మరి ఈ వ్యక్తి పడిపోక మునుపు ఎలాగున్నాడట? ఒక కెరూబుగా, ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. మరి ఆయనకు కూడా పిల్లల గ్రోవులు వాయించేవాళ్ళంటే ఆయనకు కూడా మరి ఆయనకు సేవ చేసేటోళ్ళు, ఆయన మాట వినేటోళ్ళు. అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్గా ఓ ముఖ్యమంత్రి ఎలక్షన్ అయిపోయింది అనుకోండి, ముఖ్యమంత్రి గెలిచిండు అనుకోండి, ఇప్పుడు ఆయన పక్షంలో ఎంతమంది వచ్చేస్తారు? చాలామంది, సైన్యమే వస్తారు. ఆయన పక్షం ఎంతమంది వస్తారు? చాలామంది వచ్చేస్తారు. ఒక సీఎంగా ఆయన గెలిచిండు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆయన ఇంటికి వచ్చేస్తారు. అలాగే ఈ కెరూబు, ఈ పడిపోయినటువంటి ఈ కెరూబు విషయంలో కూడా దేవుడు ఆయన నిలబెట్టినప్పుడు ఆయన వెంబడి అనేకులు వచ్చేసిందట ఆయన. హల్లెలూయా. చూద్దాం. అభిషేకం నొందిన కెరూబువై, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని, నిన్ను నియమించి తిని. వా, చూసారా దేవుడు ఎందుకు నియమించినట్ట? ఆయన మంచి వ్యక్తి. యూసుఫ్ అంత చెడ్డోడేం కాడు, మంచి వ్యక్తి. అందుకే నియమించినట్ట. ఎలాగ నియమించినట్ట? ఒక కెరూబుగా నియమించినట్టు ఆయన. చదవండి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. వావ్, హల్లెలూయా. ఎక్కడ ఉండేవాడట ఈ కెరూబు? దేవుని పర్వతం అనబడినటువంటి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వ్యక్తి అట ఆయన. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివట. హల్లెలూయా. చూడండి ఎలా ఉన్నాడు ఆయన. పాపము బయటపడేంత వరకు యథార్థంగా ఉన్నాడట. కొంతమంది ఎలా ఉంటారంటే మొత్తం చాలా నీట్గా ఉంటారు, పొలైట్గా ఉంటారు, కానీ తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. బయట చూస్తే మంచి పొలైట్నెస్గా ఉండి మాట్లాడుతూ ఉంటారు. అబ్బా ఎంత మంచి వ్యక్తి అనేటట్టుగా ఉంటారు కొంతమంది. కాబట్టి ఇక్కడ ఈ కెరూబు కూడా అలాగే ఉన్నాడట. పాపము ఆయనలో నడుస్తుంది. ఏదైనా కూడా పరిపక్వము కావాలి. చూడండి, పండు, ఒక చెట్టు మీద పండు, అది పరిపక్వం అయితే ఏమవుతుంది? పండు రాలిపోతుంది. కాయగా ఉన్నప్పుడు, పిందగా ఉన్నప్పుడు రాలుతుందా? రాలది. అలాగే దేవుడు కూడా, ఆయన కూడా పరీక్షించేవాడు. ఓపికతో ఉంటాడు దేవుడు. చాలా ఓపిక ఆయనకి. ఓపికతో ఉంటాడు ఆయన. చూస్తూ ఉంటాడు, మార్చుకుంటా పాపం పెరుగుతుంది. తనకు కూడా తెలుస్తుంది కదా. మనం తప్పు చేసినాం అనుకోండి, మనలో ఉన్నటువంటి అంతరాత్మ మనకు చెప్తుందా లేదా? ప్రతి వ్యక్తికి చెప్తుంది. నమ్మిన వ్యక్తికి చెప్తుంది, నమ్మని వ్యక్తి కూడా చెప్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు ఇండికేషన్ ఇస్తుంది. అంతరాత్మ నీకు ఇండికేషన్ ఇస్తుంది. కానీ దాన్ని మనం ఓవర్టేక్ చేసేసి మనం ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటాం. ఆ ఇండికేషన్ ఏంటిది? దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, బిడ్డా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇగో ఈ పొరపాటు చేసినావు, ఆ వ్యక్తికి నువ్వు మోసం చేసినావు,
ఇగో నీలో ఇది ఉన్నది, గర్వం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి గ్రహించకుండా దాన్ని ఓవర్టేక్ చేసినప్పుడు అది ఒక పాపం ఒక్కొక్కటి జమ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే అది పెరిగిపోతుందో అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని విసర్జిస్తాడు, శిక్షకు పాత్రుడుగా చేసేస్తాడు. అలాగే ఈ పడిపోయినటువంటి కెరూబు విషయంలో కూడా అలాగే జరిగింది. పాపం ఉన్నదట లోపల, కానీ ఎలా కనబడుతున్నట? యథార్థవంతునిగా కనబడుతున్నట. చదవండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. హల్లెలూయా. ఏం చేశాడట? ఇక విస్తారమైన వ్యాపారం వస్తుందంటే అందరు ఈయనకి జై జై అంటారు. ఇక ఈయన లోపల పాపం చేసుకుంటూ పోతున్నాడు. లోపల ఆలోచనలు మారిపోతున్నాయి, రకరకాల ఆలోచనలు మారిపోతున్నాయి. చూడండి, ఉన్న పలంగా ₹1 కోటి వచ్చినాయనుకో, ఎన్ని ఆలోచనలు వస్తాయి మనకు చెప్పాలి. ₹1 కోటి వచ్చినాయి అనుకోండి, ఉన్న పలంగా ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఇక ప్రార్థన అంటే కొంచెం ఆగు అంటాం మనం. కొంచెం ఆగు, టైం లేదు, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా నేను, ఇప్పుడు టైం లేదు నాకు, చాలా బిజినెస్ పెరిగిపోయింది, నాకు దోస్తాన్ పెరిగిపోయింది, నాకు డబ్బు పెరిగితే ఏం పెరుగుతుంది? దోస్తానం పెరుగుతుంది. ఎక్కడో పాత చుట్టపొడు కూడా వచ్చి అరే అన్న నేను ఫలానా అని చెప్పి ఇస్తుంది దగ్గరగా. అప్పుడు అదే డబ్బు లేదనుకో, నీ సొంత మనుషులే నీకు దూరం అయిపోతారు. డబ్బు ప్రేమ. కాబట్టి ఈ డబ్బు పెరిగే వరకు, విస్తారమైన వ్యాపారం పెరిగే వరకు ఏమొచ్చిందట? ఈయనకు లోపల పాపం పెరుగుతుందట. చదవమ్మా. కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగ పడిపోయిందట ఈ కెరూబు? లోపల గర్వం వచ్చేసిందట్టుగా, అన్యాయం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. ఏంది నాకేం తక్కువ? మంది మార్బలం వచ్చేసింది, డబ్బు వచ్చేసింది, బంగారం వచ్చేసింది, ఇక నాకేం తక్కువ అని గర్వం వచ్చేసి ఇక ఏమనుకున్నాడ మనసులో, నేను కొంచెం ఆ సీట్లో కూర్చుంటే సరిపోతుంది ఇక అనుకున్నట. ఇక మనసులో అనుకుంటట, ఇక నేను దేవుని స్థానంలో నేనుంటే ఎలాగుంటుంది అనుకున్నట. కానీ పాపం ఆ పడిపోయిన కెరూబుకు తెలియలేదు, దేవుడు ఉదయాంతరంధ్రములు పరీక్షించువాడు అన్న సంగతి ఆ కెరూబుకు అర్థము కాలే. ఎందుకు? ఇందులో పడిపోయిందిగా, ఈ డబ్బులో పడిపోయిండు, హోదాలో పడిపోయిండు, గర్వములు వచ్చేసింది. అందుకే ఈ గర్వము, ఈ అన్యాయము నీ జ్ఞానాన్ని చెరిపేస్తుందట. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? కెరూబుకున్న జ్ఞానము పోయింది, జ్ఞానం పోయిందిగా. కాబట్టి ఇక దేవుడు ఏం చేసిండు? ఇక తోసేసిండట. ఇక హల్లెలూయా. ఎక్కడ దూసేసిండు? భూమి మీదకి దూసేసిండట. హల్లెలూయా. కాబట్టి
మరి తోసేసినటువంటి ఈ అపవాది ఒక ఆత్మ అయిపోయాడు. కెరూబుగా ఉన్నటువంటి ఒక దేవదూత రూపము కలిగినటువంటి కెరూబు ఎప్పుడైతే తోసివేయబడ్డాడో ఏమైపోయిందట, ఆ యొక్క డ్రెస్ కోడ్ పోయింది. దూతకు ఉన్నటువంటి డ్రెస్ కోడ్ పోయింది. పోదా అండి. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు ఎవరికన్నా ఒక డిపార్ట్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారనుకోండి, ఉద్యోగం తీసేసాడు, డ్రెస్ వేసుకొని తిరుగుతాడు ఆయన. డ్రెస్ కోడ్ పోదా పోతుంది. డ్రెస్ కోడ్ పోతుంది కంపల్సరీ. సస్పెండ్ చేసిన అనుకోండి, డ్రెస్ కోడ్ పోతుంది, అధికారం పోతుంది. గన్ను పట్టుకొని తిరుగుతాడు అయితే ఎస్ఐ గారు, తిరగరు. అలాగే ఎప్పుడైతే ఈ కెరూబు పడిపోయిండో ఆయన డ్రెస్ కోడ్ వెళ్ళిపోయింది. అంటే ఏమైంది, దేవుని దూతగా ఉన్నటువంటి ఆ రూపము తొలగిపోయి డెవిల్ రూపం వచ్చేసిందిగా. ఏం రూపం వచ్చింది? డెవిల్ రూపం. ఒక ఆత్మ తయారైపోయిందిగా, దయ్యము ఆత్మ అయిపోయాడు. కాబట్టి ఈ విధంగా అపవాది ఈ భూమి మీదకి పాతాళానికి తోయబడ్డవాడు ఈ అపవాది. ఎప్పుడైతే తోసేసిండో ఇక ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన టీం ఉంటుంది కదా, ఆ టీం కూడా వచ్చేసింది భూమి మీదకి. ఆయనతో ఉన్న టీం కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తోసివేయబడ్డవాడు ఈ అపవాది. దానికి కూడా కొంతమంది దూతలు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ భూమి మీద రకరకాలుగా ఇబ్బందులు తయారు చేసిందిగా, సృష్టిస్తున్నారుగా. ఎన్నో రకాల ఆత్మలు అయిపోయినాయి, పాడు చేసే ఆత్మలు చాలా అయిపోయినాయి, పాడు చేసే ఆత్మలు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దేవునికి నచ్చని గుణము. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. సామెతల గ్రంథము తీయండి. 8:13. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత, అహంకారము దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చాలు. హల్లెలూయా. దేవునికి అసహ్యమైనటువంటి ఏంటంటే ఇక్కడ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, ఇవి దేవునికి అసహ్యమట. మరి ఈ గుణాలన్నీ ఎవరిలో వచ్చేసినవి? పడిపోయిన కెరూబులో వచ్చేసినాయి. గర్వం వచ్చేసింది, దుర్మార్గత వచ్చేసింది, కుటిలత వచ్చేసిందిగా. కుటిలత అంటే అన్ని ప్లాన్లు వేయడం. కుటిలత, ఎలా పడేయాలి, ఎలాగ నేను ఆ సీటు ఆక్యుపై చేసుకోవాలి, కుటిలత ఎలాగ మోసం చేయాలి, ఇవన్నీ ఆయనలో వచ్చేసినాయి అట పడిపోయిన కెరూబులో. కాబట్టి దేవునికి అసహ్యుడైపోయాడు, కాబట్టి తోసేసిండు ఆ కెరూబును. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము అందుకే దేవునిలో మనము ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి. గర్వము రానివద్దు. ప్రార్థన చేసుకోవాలి వీటి గురించి. వ్యాపారం పెరుగుతుందా, ఉద్యోగం పెరుగుతుందా, హోదా పెరుగుతుందా, ప్రభా నాకు గర్వము రాకుండా చెయ్యి ప్రభా అని ప్రార్థించుకోవాలి. కోపం రాకుండా నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థించుకోవాలి. కుటిలత, మోసము నాలో లేకుండా ఉండాలి ప్రభా, నీకు ఇష్టకరంగా నేను ఉండాలి ప్రభా నన్ను అని ప్రార్థించుకోవాలి. ఈ ప్రార్థనలు చేయరిగా. బిజినెస్ పెరిగిందనుకో, ఉద్యోగంలో హోదా పెరిగిందనుకో, పనుల్లో బిజీ అయిపోయినామనుకో, ప్రార్థనే మానేస్తాము. అక్కడే అపవాది అక్కడే దెబ్బ కొడతాడు. ప్రార్థన ఆపేసిండనుకో, ఇక వాడు వచ్చేస్తాడు, మెల్లమెల్లగా వచ్చేసి ఇక నీలో అన్నీ దేవునికి దూరము చేసేస్తాడు. ఏ విధంగానైతే లూసిఫర్కి ఇవన్నీ వచ్చేసినాయో, లూసిఫర్ దేవుడి నుంచి దూరం అయిపోయినా లేదా?
దూరం అయిపోయాడు. అలాగే మనము కూడా అలా కాకుండా మరి దేవుని యొక్క సద్గుణాల్లో మనం ఎదుగుచు ప్రార్థనలో మరి రెగ్యులర్గా ప్రార్థనలు కూడా మనం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దైవ లక్షణాలు పొందుకొని ఎదిగిన కొలది ఒదిగి ఉండాలని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం అందరము మరి దేవునికి అనుకూలముగా చిత్తానుసారంగా నడవాలని కోరుకుంటూ యేసు నామమున ఇట్టి మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.